పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పగలునే ఈ పాటుపడుతూ సేవ చేయు ఘనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన సుధాకర్ గారు వసులేష్ సుధాకర్ గారు చక్కగా ఇంత మిట్ట మధ్యాహ్నం పూట అందరికీ ఇంత చలవ పందిలు వేసి ఆయన మిమ్మల్ని చక్కగా కూర్చోబెట్టినందుకు ఇంత మండటంలో అందరినీ బాగా చూసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. క్షమించాలి, నిర్ణీత సమయం కంటే కొంచెం ముందు రావాల్సి వచ్చింది. అందువల్ల ఒక అరగంట తర్వాత వచ్చిన మీటింగ్ ఒక అరగంట ముందే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నేను జనసేన పార్టీ తరఫు నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీ పసుపులేటి సుధాకర్ గారిని మన కావల నుంచి మనకి దీపాన్ని ఇవ్వడం జరిగింది. వారి అభ్యర్థి పని దరఖాస్తుని పెట్టడం జరిగింది. ఈ రోజు దాన్ని తీసుకెళ్లారు. రాజకీయాలు అనగానే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రం అంతా కూడా జాగ్రత్తమ్మా, ఓకే చిన్నోడు భయపెట్టగలి పాపం ఒక్క నిమిషం మీరు ఇది రాజకీయం అనగానే కేవలం కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోతుంది రాజకీయం. దానికి బిట్టగుంట్లో మా బంధువులు పనిచేసాడు రైల్వే స్టేషన్ బిట్టగుంట్లో. మీకు ఎంతమందికి తెలుసు తెలియదు కానీ మా బంధువులందరూ నెల్లూరు జిల్లాలో ఉంటారు. ఎక్కువగా అమర్శేఖర్ బంధువులు శనినాయకులపేట, చక్కపేట, మూలాపేట, వీళ్ళు బిట్టగుంట్లో కూడా మనకి ఉండేవారు. బిట్టగుంట ఒకప్పుడు బ్రిటిష్ టైంలో ఒక అద్భుతమైన కంటోన్మెంట్ ఇది. ఒక్క నిమిషం అరవదు. ఎందుకంటే ఇది బిట్టగుంట ఒకప్పుడు ఇది లోకమోటివ్ షెడ్ కోసం కంటోన్మెంట్ ఏరియా కోసం బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసింది. దానికి ఈరోజు దానికి సంపూర్ణ నిర్లక్ష్యం చేయబడింది. అన్ని రైలుకి రైల్వే జోన్ నడుస్తూ అన్ని రైలు దానికి అభివృద్ధి అడుగుతున్నా కానీ మన బిట్టగుంటని అభివృద్ధి చేసే ఫలితం లేదు. ఉన్న ఎమ్మెల్యేలు ఎంతసేపు వాళ్ళ సొంత పనులు లేదంటే వాళ్ళకి అవసరమైన విధి విధానాలు వెళ్ళిపోతున్నారు తప్ప మనకేం కావాలో చేయలేకపోతున్నారు. ప్రజలను నాటి తెలుసుకున్నవాడు ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా ప్రజల్ని నాయకుడు కాకముందే ఎలా చూసుకోవాల్సో తెలిసినవాడు పసుపులేటి సుధాకర్ గారు. నేను మొన్న కావలి మీటింగ్ వచ్చిన సుధాకర్ గారికి సంబంధించి ఇతర ప్రాంతం ఎక్కువ మన మత్స్య కార్మికులకి వీళ్ళకి కొంచెం వేట నిషేధం ఉంటుంది. వేట నిషేధం అప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. అరవద్దు ప్లీజ్ సమాధానం మీరు వినండి. మీకు ఏం చేయబోతున్నారు, విద్యార్థులకు ఏం చేయబోతున్నారు, యువతకి ఏం చేయబోతున్నారు, ఆడపట్టుకి చేయబోతున్నారు విని అప్పుడు మీరు సీఎం నడుస్తారు, ఇంకేదో నడుస్తారు. నాకు అప్పుడు మనకి మనం జనసేన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే
మనం చేయబోయే సంతకం ఎవరైతే అన్నం పెడతారో, ఎవరైతే మనకి శరీరాన్ని హోనం చేసుకొని మొత్తం ఒళ్ళని హోనం చేసుకొని కండల్ని కరిగించుకొని కనిపెట్టే రైతుకి పెన్షన్ లేదు. ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్తే జీవితకాలం పెన్షన్ వచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారు, మనల్ని పట్టించుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, అవినీతికి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి వెళ్ళిన సమస్యలు చీకుట్టే పెడుతున్నాయి. అలాంటి ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది, కానీ కష్టపడి రైతుకి పెన్షన్ లేదు. సో మనం పెట్టబోయే మొదటి సంతకం ఎవరైతే అన్నం పెట్టరు ఆ మహామూర్తికి ఆ రైతుకి పెన్షన్ పథకం కింద 5 రూపాయల నెలకి మనం ప్రకటించబోతాం. ఎవరికన్నా బాలభాషలు ఉంటారు, అవి ఎక్కడో చోట కొంతమంది అడిగినప్పుడు ఎలా సంసారాన్ని ఇవ్వాలి, సంసారాన్ని నడపాలి, మగవాళ్ళు ఏమైనా ఇంట్లో డబ్బులు పడేసి సంసారం నడుపుకోండి, వంట ఎవరు చేస్తారు, ఎక్కడికి గ్యాస్ ఎవరు పెడతారో అనిపించినప్పుడు నాకు అనిపించింది గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం వాళ్ళు కానీ చాలాసార్లు ఆలోచించాం. సో మేము చాలా బలంగా ఆలోచించి ఒక నిమిషం ప్లీజ్ మీరు అరవద్దు విన్నపం ప్లీజ్ మాట్లాడేవాళ్ళు, మార్పు కోసం వస్తున్నవాళ్ళు, ఆడపడుచులకి ఇది చేద్దామని వస్తున్నవాళ్ళు. గ్యాస్ సిలిండర్లు ఈ బాధ లేకుండా మనం కోరుకుంటుంది. తక్కువ మంది ఉంటే అసలు ముందు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు 6 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి ఆడపడి సంపాదనకు సంబంధం లేకుండా, వైట్ కార్డు ఉందో ఏ కార్డు సంబంధం లేదు, సంపాదనకు సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. దీన్ని మీరు చేయాల్సిందల్లా నాకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పి గ్యాస్ కంపెనీకి మీరు పెట్టుకోండి, మీ ఆధార్ కార్డు అది ఉచితంగా 6 సిలిండర్లు ఇవ్వబడితే ఎక్కువ మంది ఉంటే సిలిండర్లు ఎక్కువ కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంది. అలాగే రైతు అవసరాలకి సాగు సహాయానికి ఎకరానికి 8 రూపాయలు చొప్పున మనం ప్రకటించబోతున్నాం. అది దాన్ని జనసేన ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అలాగే విద్యార్థులు చాలా మంది రాని ఉద్యోగాలకి, భర్తీ చేయని ఉద్యోగాలకి, ఇవ్వని ఉద్యోగాలకి 10 సార్లు అప్లికేషన్ ఫీజులు కట్టించుకుంటారు గవర్నమెంట్. తెలుగుదేశం ప్రభుత్వం అడ్డగోలుగా దోచేసుకుని 100 కోట్లు దోచేసుకుంది, ఎవరి దగ్గర నుంచి నిత్యం దగ్గర నుంచి దోచుకుంది. ఉద్యోగాలు ఎవరు దగ్గర ఉన్న మనకి నిరుద్యోగ పుస్తకం, నిరుద్యోగ పుస్తకం చేస్తున్నారు. మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని లాస్ట్ డబ్బులు తీసుకున్న వల్లగా మనకి నిరుద్యోగ పుస్తకం కొడతా ఉన్నారు. నేను జనసేన ప్రభుత్వాలు చేయట్లేదు. ఒకసారి ఒకే అప్లికేషన్ పెట్టండి, అన్ని ఉద్యోగాల కోసం 1 టైం ఫ్రీ. ఒక్కసారి అక్కడ సంవత్సరం పొడవుతా అంటే ఇంక మళ్ళీ డబ్బులు కట్టలేదు. అలాగే నేను రాగానే 3 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత నేను జనసేన ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ వస్తాయి, ప్రత్యేక ఆర్థిక మండలి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశ్రమలు వస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, యువతకి అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎక్కడ వచ్చిన ఉపాధి అవకాశాలు? ఎంతసేపు పోనీ స్థానికంగా ఇప్పుడు మన భూములు లాపడం, ఉదాహరణకి మన కొవ్వూరు దగ్గర భూములు రైతుల దగ్గర తీసుకుంటారు. స్థానికంగా యువతకు ఉద్యోగాలు ఇచ్చి తీరాలి, వేరే దారి లేదు దానికి. భూములు రైతుల దగ్గర, స్థానిక రైతుల దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఎవరికి వస్తారంటే ఎట్లా? నేను జనసేన ప్రభుత్వం నేర్చుకుంటుంది స్థానికులకి స్కిల్స్ డెవలప్ చేసి ఏ పరిశ్రమలు అయితే పెట్టబోతున్నారో ఆ పరిశ్రమలకి తగ్గట్టుగా ముందే వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయాలి. ఉదాహరణకి మనకి వైజాగ్ స్కిల్ ప్లాన్ పెట్టినప్పుడు చాలా మందికి ఎలా స్కిల్ వర్కర్స్ గా తెలియదు, వాళ్ళకి స్కిల్స్ తెలియదు, నేర్పించింది ప్రభుత్వం. అలాగే ఏ ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్నా కానీ వాటికి తిరిగి కండిషన్ పెట్టబోయేది ఏంటంటే స్థానికులకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, పిల్లలు కూర్చోబెట్టి ఎంతసేపు అల్లరిగా తిరుగుతారు, బైకులు తిరుగుతారంటే ఏం చేస్తారు? బైకులు కూడా ఉద్యోగాలు కల్పిస్తే కదా మీరు
బాధ్యత తీసుకుంటారు. అలాగే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చాలా మందికి ఏ మూలకెళ్ళినా అన్నమాట వ్యవసాయం చేయాలి కానీ భూమి లేదంటారు. ప్రత్యేక ఆర్థిక మండలి అని చెప్పి పారిశ్రామికవేత్తలకి పరిశ్రమలు పెట్టని పారిశ్రామికవేత్తలకి కొమ్ములు కాస్తున్నారు. పరిశ్రమలు పెట్టని వాళ్ళకి మీరు రాయితీలు ఇస్తున్నారు. ఉద్యోగాలు లేవు యువతకి. నేను ఆలోచిస్తుంది కొత్త రైతులను తయారు చేయాలి. అడ్డగోలుగా భూములపై వాళ్ళకి ఇచ్చే కాకుండా ప్రిన్స్టన్ యూనివర్సిటీలో అమెరికాలో ఒక 2 గజాల్లో ఒక 4 కుటుంబ సభ్యులుండే ఒక కుటుంబానికి ఆర్థిక భద్రత ముందుకు తీసుకెళ్ళచ్చు. 2000 గజాలు. అందుకని మేము తీసుకుంది 1 లక్ష మంది యువ రైతులను తయారు చేయడానికి మేము ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. 1 లక్ష యువ రైతులు. 1 లక్ష మంది ఎలా అంటే మీరు పెట్టుబడులు పెట్టక్కర్లా, మీరు చూపించాల్సిందల్లా పని చేయగలను అని చెప్పి ఒక బలమైన కమిట్మెంట్ ఒక ప్రభుత్వానికి అభివృద్ధి గురించి చేయక్కర్లా. మీకు స్థలం చూపెట్టబడుతుంది, పెట్టుబడి మొదలు పెడతాం. అలాగే ఇక్కడ ఏ పంట వేస్తే మీరు మార్కెట్లకు పంపించుకోవచ్చు. ఏ పంట ఒక 100 ఎకరాలు వేస్తే దాన్ని బెంగళూరుకో లేదంటే మద్రాసుకో లేదంటే మన బజార్లో అమ్ముకోవచ్చు. మిమ్మల్ని మంచి బలమైన యువ రైతులు తయారు చేసి 1 లక్ష మంది యువ రైతులు తయారు చేసే బాధ్యత వ్యవసాయ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మనం నెల్లూరు జిల్లాలో కూడా చూస్తే వైసీపీ ఎమ్మెల్యే ఎవరు వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఒక పోలీస్ అధికారిని చొక్కా పట్టుకొని నేను తీశారు. అంటే మీరు ఎమ్మెల్యేలు అయ్యండి, ప్రజాప్రతినిధులు అయ్యండి, మీరే చట్టాలను ఉల్లంఘిస్తుంటే మిమ్మల్ని పట్టుకునేది ఎవరు? మిమ్మల్ని ఆపేది ఎవరు? అలాంటి అవకతవకలు చేసే ప్రజాప్రతినిధులకు కానీ లా అండ్ ఆర్డర్ని ఎంతసేపు పోలీస్ వ్యవస్థకి నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ గుడికి మా నాన్న సెలవు ఉండేది కదా. మా నాన్నకి సెలవు లేక ఎదురు వచ్చేసేది పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న మా నాన్నకి. అర్జీతం రకరకాల పాపం జబ్బులు. అందుకని ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కి కంపల్సరీగా ఒక రోజు సెలవు దినం కంపెనీ దగ్గర నుంచి తీర్చాం. అలాగే పోలీస్ వ్యవస్థకి అంటే మేము ఉండడానికి ఇప్పుడు మా నాన్న శ్రీరామ నుంచి మనం ఎక్కడ ఇల్లు తెలుసుకోవాలో తెలియదు, అద్దెలు ఎక్కడ కట్టాలో తెలియదు, అద్దెలు ఎవరు. అందుకని కంపల్సరీగా ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కి ప్రతి పోలీస్ అధికారికి సంబంధించి ప్రతి ఒక్కరికి మేము సామూహికంగా బలమైన బహుళంతస్తున్న భవనాలు నిర్మించి మీకు ఎలా కావాలో మీరు అది ఓన్ చేసుకోవాలంటే ఓన్ చేసుకునే విధంగా నేను మీకు కట్టిపెట్టాను. అలాగే మనకి ఫీల్డ్ మా జనరల్ మేనేజర్ ఆయన కూతురు, అలాగే మన ఫార్మర్ డీజీపీ రఘురావు గారు వీళ్ళందరూ పోలీస్ రిఫార్మ్స్ పెట్టారు. పోలీస్ వ్యవస్థకి పోలీస్ పనితీరులకి పోలీస్ కలిసిపోతారు పనులు చేసి అది చాలా జాలీగా ఉంటుంది. ఇంత మండు టెండలో పరిగెత్తి ఇవన్నీ బాధలు చేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థకి జీతాలు పెంచడం దగ్గర నుంచి మీ పిల్లల చదువుల దగ్గర నుంచి అన్ని బాధ్యతలు మేము తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎందుకు ఈ మాట పోలీస్ వ్యవస్థకి నిజంగా దాన్ని బాధపడగలిగితే ఒక ఎమ్మెల్యే వచ్చి చొక్కా పట్టుకునే పరిస్థితి ఉండదు, లాగి తీసి అవతలు పెట్టే పరిస్థితి వ్యవస్థ అంత బలమైన పోలీస్ వ్యవస్థ తీసుకుంటాం. అలాగే ఇంతమంది చెప్తున్నారు ఒకవైపు పోలీసు ఉద్యోగాలు సరిపోవట్ల, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి సెలవులు ఎందుకు లేవు సరిపోవట్లేదు, అసలు ఊపిరితిరిగినంత పని. అందుకని యువత నుంచి స్పెషల్ పోలీస్ కమాండర్స్ 40 మంది జాబ్లు వచ్చిన 6 నెలల్లో డిగ్రీ చదవక్కర్లేదు, ఇంటర్మీడియట్ కూడా చదవక్కర్లా, నాలాగే 10th క్లాస్ చదువుతుంది. నాలాగా కనీసం 10th క్లాస్ చదువుకొని చాలు. కాబట్టి మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే కష్టపడి పని చేయాలి. మంచి పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నాం, 6 నెలలు స్పెషల్ ట్రైనింగ్ చేస్తున్నాం. మిమ్మల్ని స్పెషల్ పోలీస్ కమాండర్స్ చేసి లా అండ్ ఆర్డర్కి మీరు సహకరించేలాగా, ఈ ట్రాఫిక్ అవసరాలకు మీరు అండదండలు ఉండేలాగా, రాష్ట్రంలో కూడా గర్జీలు తిరగడానికి యువత కావాలి. అలాంటి 40,000 ఉద్యోగాల్ని మనం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ అలాగే మనకి పూల ప్రాంతం ఎక్కువ,
వేటకు వెళ్ళని సమయంలో మన మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో రోజుకి 500 రూపాయలు చొప్పున ప్రభుత్వం పే చేస్తుంది వేటకెళ్ళిన సమయంలో మత్స్యకారులు. అలాగే మన నెల్లూరు ఎంత తీర ప్రాంతం ఎక్కువ, ఎంతసేపు బాగా పెట్టుబడి సమర్థత ఉన్న వాళ్ళు ట్రావెలర్లు డీప్ ఫిషింగ్ ట్రావెల్స్ పెట్టుకుంటా ఉంటారు. అలాంటి డీప్ ఫిషింగ్ ట్రావెల్స్ పెట్టుకోవడానికి కంప్లీట్ ఫిషరీస్ విభాగాన్ని ఒకటి పెడతాం. నీటి తీసుకొచ్చి బలంగా దాన్ని బలోపేతం చేసి మన మత్స్యకారులు డీప్ సీ ఫిషింగ్ గెలిపిస్తుంది నేను ఖచ్చితంగా తీసుకొస్తాను మీ అందరికీ. ఎందుకంటే మనం సముద్రం మీద ఆధారపడ్డ మనుషులు, సముద్రం మీద ఆధారపడే బతుకు మీరు బాగలేకపోతే నిజంగా సమాజానికి మంచిది కాదు. అలాగే ప్రతి మత్స్యకారుడికి 58 ఏళ్ల వయసుకి మనం ఇంకా చెప్పాలంటే తక్కువ వయసు చూపు పోతారు. అవునా? మన అలాంటి మన వాళ్ళకి నేను నెలకి 5,000 రూపాయల పెన్షన్ ప్రకటిస్తున్నాను. నేను మీకు అండగా ఉండేవాడిని, పారిపోయేవాడిని కాదు, నిలబడేవాడిని. ఇప్పుడు ఎంతసేపు రాజకీయ ఉండే కుటుంబాల మధ్యలో కాదు, కొత్త రక్తం రావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలి, కొత్త తరాన్ని రాజకీయాలకు తీసుకురావాలి. దాంట్లో భాగంగానే పట్టులేడు సుధాకర్ గారిని మనం ఈరోజు కావలి నియోజకవర్గానికి మన జత అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతున్నాం. అలాగే అదే మీరుండగా నాకేంటి మా మంగళవారం ఎంపీలంటే నేను మాట్లాడుతున్న మారుస్తున్న రాజకీయాలు, మార్పు కోసం వచ్చిన రాజకీయాలు తీసుకురావాలి. ఎంపీలంటే 100 కోట్లు పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఎమ్మెల్యే అంటే 100 కోట్లు పెట్టుబడేవాళ్ళు కదా, మామూలు బలంగా పిడకసం పనిచేసేవారు. సిపిఎం నాయకులు చంద్రరాజు గోపాల్ గారిని మన నెల్లూరు పార్లమెంట్ మన అందరి తరఫున ఉమ్మడి పక్షాల తరఫున నిలబెట్టడం జరుగుతుంది. ఇద్దరిని మనస్ఫూర్తిగా నిలదనలు కావాలి, మీ ఆశీస్సులు కావాలి, మీకు అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన ఇంత మొదటి ఒక ఓపిక వచ్చినందుకు, చక్కగా మీరు అరేంజ్మెంట్ చేసినందుకు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములందరికీ ఆడపడుతున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన